అందరికీ నమస్కారం. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే దిల్ రాజు గారు. ఏం మాట్లాడాలో తెలియలేదు. జస్ట్ అన్ని ఆడియో ఫంక్షన్ లాగే ఈ ఫంక్షన్ ఉంటుందని అనుకున్నాను. బికాస్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ శతమానం భవతి. బట్ నిజంగా ఇట్ ఈస్ బిగ్ సర్ప్రైజ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దిల్ రాజు గారు నా మీద ఇంత అభిమానం, ఇంత ప్రేమ. నిజంగా ఈ ఫెలిసిటేషన్, ఎన్నో ఫెలిసిటేషన్స్ చూస్తున్నాను నేను. బట్ దిస్ ఫెలిసిటేషన్ ఇస్ సంథింగ్ సో బ్యూటిఫుల్ అండి. ఇట్స్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ చెప్తున్నాను నేను. ఐఎమ్ రియలీ మూవ్డ్. నో వర్డ్స్. ఎలా చెప్పాలో ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. అండ్ నిజంగా ఐ థ్యాంక్ గాడ్. ఎందుకంటే 43 years నా ఏజ్ కాదు, 43 years ఆఫ్ మై కెరియర్. 43 years ఎంతో పెద్ద ప్రొడ్యూసర్స్ పిక్చర్స్లో చేస్తున్నాను. ఎంతో గొప్ప డైరెక్టర్స్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తున్నాను. ఐవ్ సీన్ వండర్ఫుల్ ప్రొడ్యూసర్స్ లైక్ రామానాయుడు గారు, డివిఎస్ రాజు గారు, ఇంకా చాలామంది ఉన్నారు. బట్ ఇప్పుడు ఈ జనరేషన్లో ఐ నెవర్ సీన్ అ ప్రొడ్యూసర్, నెవర్ కమ్ అక్రాస్ ఇంత ప్యాషనెట్, అంటే ఇంత పిచ్చి ఏమిటండి సినిమా అంటే, ఇంత ప్రేమ ఏమిటండి సినిమా అంటే. ఐ థింక్ ఫర్ హిమ్, లైక్ చెప్తారు కదా, ఈట్ స్లీప్ డ్రింక్ అన్నీ ఆయనకి సినిమా అనే అనుకుంటున్నాను. నిజంగా దిల్ రాజు గారు, ఐ డోంట్ నో, హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ ఐఎమ్ ప్రౌడ్. అండ్ నిజంగా ఇప్పుడు ఏవి చూసినప్పుడు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ని సినిమాలు సక్సెస్ఫుల్ సినిమాలు, బట్ అట్ ద సేమ్ టైం ఈ పిక్చర్స్ అన్నీ చాలా మంచి సినిమాలండి. ఎందుకంటే ఈ జనరేషన్లో, లైక్ ఆ రోజుల్లో అయితే మేము 90% ఆఫ్ ద మూవీస్ ఫ్యామిలీ బేస్ సబ్జెక్ట్స్ ఉండేది. బట్ ఇప్పుడు ఉన్న ఈ రోజుల్లో ఇంత ఫ్యామిలీ పిక్చర్స్ తీయాలి, ఒక మెసేజ్ ఇవ్వాలి. ఎంతో కొంతమంది అయినా మారితే బాగుంటుంది. మర్చిపోకుండా మన ట్రెడిషన్ కానీ, మన కల్చర్ కానీ, మన ఫ్యామిలీస్ మధ్య ఉండే ఆప్యాయత కానీ అవన్నీ మర్చిపోకూడదని. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేక్ ఫ్యామిలీ డ్రామా అండి ఈ రోజుల్లో. బట్ సో సింపుల్, సో బ్యూటిఫుల్. బొమ్మరిల్లు కానీ, అండ్ వాట్ అ మూవీ అండి. ఇప్పటికీ ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ నా కెరియర్లో. ఐ హావ్ డన్ 300 మూవీస్. పెద్ద క్యారెక్టర్లు చేసి ఉండొచ్చు కానీ, బట్ ఐ స్టిల్ కన్సిడర్ బొమ్మరిల్లు యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూవీ అని నేను అనుకుంటున్నానండి. అండ్ దెన్ కమింగ్ టు శతమానం భవతి ఇస్ వన్స్ అగైన్ సో సింపుల్. మొన్నే డబ్బింగ్ ఫినిష్ చేశాను. సో సింపుల్, సో బ్యూటిఫుల్. నిజంగా డైరెక్టర్ గారికి నేను ఈ సినిమా నాకు స్టోరీ చెప్పడానికి వచ్చినప్పుడు, ఐ డోంట్ గో అవుట్డోర్స్ ఎక్కువ. నేను సినిమాలు చేయను. నేను బయటికి వెళ్ళి అన్నన్ని రోజులు షూటింగ్ చేయాలంటే, వేరే ఊరికి వెళ్ళి చేయాలంటే నాకు కొంచెం ఇబ్బంది, నేను చేయలేను. సో చాలా మూవీస్ నేను ఒప్పుకోను. అలాంటిది ఆయన చెప్పినప్పుడు 30 days అవుట్డోర్ షూటింగ్ అనగానే భయం వేసింది. ఒక పక్కనేమో కథ, క్యారెక్టర్ ఇవన్నీ ఒక పక్కన, మెయిన్ థింగ్ అంటే దిల్ రాజు గారి సినిమా, అది నాకు ఫస్ట్ ప్రయారిటీ. సో దిల్ రాజు గారి సినిమా కాదండమా అని నాకు ఒకటి ఎలా అన్నా చెయ్యాలి. బట్ ఎలా, యూనో, వెదర్ ఫిజికలీ ఐ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్ ఆర్ నాట్ అని చాలా ఐ వాజ్ సో వరీడ్. బట్ కథ అంత బాగుంది. సరే ధైర్యం చేసి నేను ఈ పిక్చర్ చేయడం జరిగింది. అండ్ అవుట్డోర్ వెళ్ళినప్పుడు కూడా చాలా పువ్వుల్లో పెట్టి చూసుకున్నాము అని అంటారు చూడండి, అలా నన్ను చాలా బాగా చూసుకుని. అండ్ 30 days మాకు షూటింగ్ ఎలా జరిగిందనే తెలియలేదు, అంత బాగా షూటింగ్ జరిగింది. అండ్ వీ రియలీ మిస్డ్, అంటే ఒక ఫ్యామిలీ లాగా అందరూ మేము కలిసిపోయి అందరూ ఆర్టిస్టులు చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ విత్ శర్వానంద్. అండ్ కొంచెం తక్కువ సినిమాలు చూస్తాను ఈ మధ్య, సినిమాలు చూడడం మానేసాను అనుకోండి. బట్ తన గురించి చాలామంది చెప్పారు, ఈ డిఫరెంట్ మూవీస్ చేస్తాడు, చాలా ఈజ్ వెరీ వెరీ సెలెక్టివ్ అబౌట్ మూవీస్, మంచి క్యారెక్టర్స్ చేస్తాడు, ఈజ్
వెరీ వెరీ న్యాచురల్ యాక్టర్ అని చాలామంది చెప్పారు. అండ్ ఈ సినిమా నేను తన పక్కన యాక్ట్ చేసినప్పుడు ఐ కుడ్ సీ దట్. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ శర్వా, and you are a wonderful actor. And then the upcoming heroine Anupama, chala chakkaga, very natural and very very sweet, bright future undi, and all my co-stars. Then of course Prakash gurinchi cheppalsina avasaram ledu, meer screen meede chusaru anni cinemalo nenu Prakash. So maybe aa rojullo Savitri garu, NT Ramarao garu, Nageswara garu, and చాలా మంది హీరోయిన్స్ చేస్తుంటారు. ఈ తరంలో మేబీ వీఆర్ నాట్ హీరోయిన్, బట్ నేను ప్రకాష్ ఐ థింక్ మా ఇద్దరిని స్క్రీన్లో చూసినప్పుడు యునో దెర్ ఇస్ సంథింగ్. అండ్ ఐ థింక్ వీ క్యారెక్టర్స్ మేము చేసినప్పుడు నాకు ఎంతోమంది హీరోస్తో చేశాను, కానీ తన పక్కన యాక్ట్ చేయడం కూడా నాకు చాలా, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్. And then coming back to the subject, Shatamanam Bhavati, director garu chala baga, you know, very first picture, and it's not his first movie. Then after long time gap tarvata he is doing this movie. It's almost like again first movie laga, chala simple ga, chala ma andariki ardham ayyelaga cheppi, very comfortable, and it's very beautiful movie andi. And of course today's man of the day is mana Mickey J. Meyer, and almost Kotta Bangaru Lokam nunchi chala manchi, is a wonderful music director. Ee cinema lo kuda paatlanni chala baagundi. And then okkalni marchipokuddu ee cinema చూస్తున్నప్పుడు అండి, ఇట్స్ సో ప్లెజెంట్. ఇంత బ్యూటిఫుల్గా మన స్టేట్, ఎస్పెషలీ అఫ్ కోర్స్ ఇప్పుడు 2 states అనుకోండి, ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. బట్ ఎంత బాగుందంటే ద హీరో, వన్ ఆఫ్ ద హీరోస్ దిల్ రాజు గారు ఈ సినిమాకి ఒక హీరో, అండ్ అఫ్ కోర్స్ శర్వా ఇస్ అ హీరో, అండ్ సో మిక్కీ, బట్ సమీర్, the photography of the movie is outstanding, amazing అంటే amazing. సో మళ్ళీ అంత పల్లెటూరు వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతే బాగుంటుంది అని అంత ఫీల్ ఆయన సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది. ద హోల్ మూవీ, ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ. న్యూ ఇయర్లో రిలీజ్ అవుతున్నది, సంక్రాంతి టైంలో. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇంతసేపు నేను ఎప్పుడు మాట్లాడలేను, ఏదో తక్కువ మాట్లాడతాను, కానీ ఈరోజు నాకు సన్మానం కూడా చేశారు కాబట్టి కొంచెం ఎక్కువసేపు మాట్లాడేశాను, ఏమనుకోకండి. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. అండ్ ఆల్ ది co-stars, నరేష్ మై కజిన్ చాలా బాగా యాక్ట్ చేస్తాడు, అండ్ సో ఇంద్రజ, అందరండి, ఎవ్రీబడి, ఈవెన్ ద యంగ్ స్మాల్ కిడ్స్ అందరూ బాగా యాక్ట్ చేశారు. సో ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. అండ్ వన్స్ అగైన్ దిల్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్.